దేవుని వాక్యం చూద్దామా. మరి ప్రభు మనకి ఇచ్చిన మంచి తరుణం, ప్రభుని ఎంతో ఆరాధన. ఇద్దరు మంచి సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళ ఆఫీస్లో దేవుడు కార్యం చేసినందుకు, తర్వాత మినిస్ట్రీలో దేవుడు ఎంతగా హెల్ప్ఫుల్గా ప్రభు దయ చూపించాడు. 119 దావీదు కీర్తనలకు వచ్చేద్దామండి. 119, 133 చదువుతారా ఎవరన్నా? 119, 119, 133 చదవండి. 119, 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. ఏమంటే అది చూద్దామండి ఈరోజు. ఏంటి? ఏ పాపమును నన్ను ఏలనీయకము అన్న మాట మరి మనం ఈరోజు చూద్దాం. ఏలనీయకము ఏంటి? మంచి మాట అండి అది. అంటే ఒక్కోసారి ఏమంటారు, మనల్ని ఇక్కడ చూడండి, ఇదేంటో తెలుసా మీకు ఎవరన్నా? ఇది చూడండి, దండం, రాజదండం అని, ఏలిక. తర్వాత ఇది ఏలనీయకము అన్నాడు దేవుడు. డు నాట్ అలౌ సంథింగ్ టు రూలర్స్ అనమాట, రూలర్స్ కదండి. అవును. ఏమన్నాడు? మళ్ళీ చూద్దామా, మళ్ళీ చూద్దాం. ఏమన్నా 133, నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపం నన్ను ఏలనీయకము. ఏంటి ఈ రోజుల్లో మరి మనం ఒక చిన్న ప్రార్థన ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, ప్రభువా లెట్ నథింగ్ కెల్ రూల్ మీ లార్డ్, రూల్ మీ. ఈ రోజుల్లో మరి చాలామంది చాలా జీవితాల్లో సిన్ రూలింగ్ చేస్తుంటారండి. రూలింగ్ అంటే వాళ్ళు ఏం చేస్తుందన్నమాట, అదుపులో పెట్టుకుంటుందన్నమాట. అదుపులో ఉంటారు కదా. దాన్ని కనుక మనం వదలకపోతే, అంటే పాపం అనే దాన్ని మనం వదలకపోతే అది మెల్లిగా మనల్ని ఏం చేస్తుంది, రియూన్ చేస్తుంది అన్నమాట కదా. అందుకని అది ఏం కీర్తనకాడు ఏమన్నాడు, ప్రభువా నన్ను పాపమును ఏలనీయకుండా చెయ్యి ప్రభువా. ఏమంటే ఏలకుండా ఎట్లా చేయాలంటే ఎట్లా చెప్పండి? అది మనల్ని ఏలకుండా ఏం చేయాలి? ఎట్లా ఏలనీయకుండా ఎట్లా చేయాలి? జయించాలి, అంతే కదా. ఏలనీయకుండా ఏం చేయాలి? జయించాలి. దాన్ని జయించకపోతే అది ఏం చేస్తాం, మనల్ని ఓడిచ్చేస్తాం. అది మనం గమనించాలండి. ప్రభువా ఏ పాపం నన్ను ఏలనీయకము. చూడండి, నేను 3 సంగతులు ఈరోజు మీతో షేర్ చేస్తాను. నంబర్ 1 చూడు, ఏంటది? ఏం ఏలనీయకండి? పాపమును మనం ఏలనీయొద్దండి. పాపం, సిన్ షుడ్ నాట్ రూలర్స్ అన్నమాట, రూలర్స్ కదా. ఎందుకంటే పాపం ఎంత మంచిదంటే మనల్ని, అది మనం పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు అంటే స్లేవ్. స్లోలీ ఈవెన్చువలీ దానికి ఏమైపోతాడు? స్లేవ్ అయిపోతాడు. దాని నుంచి బయటకు రాలేడు ఆయన. బయటకు రావాలనే ప్రయత్నం చేయొచ్చు తర్వాత దినాల్లో, కానీ ఏంటి, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సిన్ అట్లా నిన్ను స్లేవరీలోకి నడిపించేస్తున్నాడు. సంబడి బికమ్ స్లేవ్ టు సిన్ కదా, అవునా కదా. అండ్ చూడటానికి అది ఎట్లుంటుంది, అది స్వీట్గా ఉంటుంది. సిన్ ఎప్పుడు ఎట్లుంటుంది? స్వీట్గా ఉంటుంది. కానీ చెప్పండి, దాని పర్యవసానం ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది. చేదు కదా. సంథింగ్ లైక్ మన ఇప్పుడు పిల్లలకి ఇవి వేస్తారు, సిరప్ వేస్తారు కదా. సిరప్ దాంట్లో ఇది మెడిసిన్ ఉంటుందా? అలా చెప్పాలి. మెడిసిన్ ఉంటుందా పిల్లలకి? మెడిసిన్ ఉంటుందా? కానీ తీగా ఉంటుంది, నోటికి తీగా ఉంటుంది, కానీ లోపల ఏమవుద్ది, అది మెడిసిన్ చేదుగా ఉంటుంది. కాబట్టి పిల్లలు తాగారు, కాబట్టి వాళ్ళని తాగించడానికి వీలుగా ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడు, కొంచెం షుగర్ కోటింగ్ వేస్తాడు. అంతెందుకంటే మనము ఇంత క్యాప్సిల్స్ మింగుతాం. క్యాప్సిల్ లోపల ఏముంటుంది ఎప్పుడైనా చూసారా మీరు? లోపల ఓపెన్ చేసి ఏముంటుంది? పౌడర్. ఇంక లేకుండా ఇట్లా గ్రాన్యూల్స్ లాగా ఉంటాడు కదా. ఎందుకు మనం డైరెక్ట్ నోట్లో వేసుకోవచ్చు కదా, మనం తినలేము. అందుకని ఏం చేస్తాడు, ఒక క్యాప్సిల్ చేస్తాడు అన్నమాట. ఆ క్యాప్సిల్ అనేది లోపల వేసుకోగానే అది స్టమక్లోకి వెళ్ళి వాటర్, అది పదార్థాలతో అది పైన ఆ స్కిన్ అనేది ఏమైంది, కరిగిపోద్ది. అప్పుడు లోపల ఉన్న మెడిసిన్ ఇట్ కమ్స్ అవుట్. అట్లాగే పాపం కూడా చాలా ఎట్లుంటుందమ్మా, తీయగా ఉంటుంది. బయటకి చాలా తీయగా ఉంటుంది అన్నమాట. కానీ లోపల పోయి అది ఏం చేస్తుంది, లేకపోతే దినాలు గడిచే కొద్దీ దాన్ని చాలా చేదైపోద్ది అన్నమాట. చేదు కదండి, అవునా కదా. చాలామంది పాపంలో ఇరుక్కుపోతుంటారండి. అది ఇరుక్కుపోతారా లేదా? చూడండి, ఒక వచనం చూద్దాం, బైబిల్ నుంచి కొన్ని మాటలు చూద్దాం. చూడమ్మా ఎట్లా, సామెతల గ్రంథంలో చూడండి. అదంట ముసిని పండంత చేదంటమ్మా, ముసిని పండంత చేదు. ఒకసారి చూద్దామా, చూడు ఒకసారి బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం. దొరికిందా?
సామెతలోనే ఉందండి. దొరకలేండి నాకైతే. ఓకే, ఏమంటాడంటే సిన్ ఇస్ లైక్ ఇట్ ఈస్ బిటర్ అనమాట. బిటర్ యాజ్ వామ్. ఎంతమ్మా? 5:4. వెరీ నైస్. చూద్దాం, చదువు. 3 చదవండి. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి. చూడు, దాని వలన కలుగు ఫలము ముసిలి పండంతా చేదు. పాపం యొక్క ఫలం ఎట్లుంటుందంట? చేదుగా ఉంటుంది. దాన్ని అనుభవించడం ఎట్లుంటుంది? దాన్ని అంటే వెన్ యూ రీప్ ద కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి అనమాట? బిటర్ ఉంటుంది, బిటర్. అందుకని దేవుడే ఏం కీర్తనకాడు ఏమంటున్నాడంటే, ప్రభువా ఏ పాపం నన్ను ఏలనీయద్దు ప్రభు, ఐ విల్ బికమ్ ఏ స్లేవ్ టు ఇట్, ఐ కెనాట్ కమ్అట్. మేబీ దాని నుంచి నేను బయటకు రాలేనేమో కదా, దాన్ని నేను జయించలేనేమో, పర్మనెంట్గా నేను దానికి లొంగిపోతానేమో అని మాట్లాడుతున్నాడండి. ఏంటి? ఏ పాపం నన్ను ఏలనీయకమంటున్నాడు కదండి. అవును, ఇది తెలుసా? పాపను జయించాలంటే అసలు ఫస్ట్ బేసిక్గా మనకి ఏముండాలి చెప్పండి? ఫస్ట్ బేసిక్గా మనకి ఏముండాలి? ఏముండాలండి? రక్షణ ఉండాలా? ఇంకేముండాలి? వీళ్ళకి ఏముండాలి? వీళ్ళకి అర్థం కాదు. ఏముండాలి చెప్పండి. లేడీస్ చెప్పండి, నాకు లేడీస్ చెప్పండి. జయించాలని మనసు ఉండాలి కదా. ఇంకా ఇంకేం ఉండాలండి? అంతేనా? పట్టుదల కూడా ఉండాలన్నమాట. చూద్దాం, వచ్చిన తర్వాత చూద్దాం నన్ను. అది ఎట్లాగ వస్తుంది? అది వచ్చినట్టు కూడా తెలియదు నీకు కదా. అండ్ మనం దానికి జయించలేకపోతే, దాన్ని గనక పట్టుకోలేకపోతే, దాన్ని కనుక జయించకపోతే అది నేను ఏం చేస్తుంది? లొంగ తీసుకుంటుంది. దాని ఫలితం మాత్రం ఎట్లుంటుందంట? ముసిలి పండంతా చేదు. ముసిలి పండు మనకు తెలియదు, కానీ ఆ చేదు మాత్రం మనకు తెలుసు. అవునా కదా? అవునండి. సిన్ హ్యాస్ ఆల్వేస్ వాట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటే అవును, ఉంటాయి. దేవుడి లోకంలో కొన్నిసార్లు కొంతమంది పాపం చేస్తారండి. దేవుడు ఇచ్చిన పర్మనెంట్గా శిక్ష ఏంటో తెలుసా? నరకం. ఈ లోకంలో కూడా ఉందా శిక్ష? లేదా? ఉంది కదా. ఎయిడ్స్ అనే ఒక రోగం ఉంది, దానికి ఇంతవరకు ఏం లేదు, మందే లేదు కదా. ఉందా అండి? లేదు. మొన్నొచ్చిన దీనికి ఉంది మందు. ఏది? కరోనా ఉందా? మందు ఉందా? నువ్వు వ్యాక్సిన్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏవేవో వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్యలో. పీపుల్ హ్యావ్ డెవలప్ దట్. కానీ ఎయిడ్స్కి మాత్రమే లేదు, మందే లేదు కదా. అండ్ కానీ దేవుడు కృప చూపించి చిన్నపిల్లల్ని మాత్రం స్పేర్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు చేసిన పిచ్చి పని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయట్లేదు దేవుడు, పిల్లలకి ట్రాన్స్ఫర్. దట్స్ గ్రేస్ కదా. అదండి. అంటే నేను పాపమును ఏలనీయద్దు మన జీవితంలో కదా. అది క్రీస్తు ద్వారానే మనం పాపం మీద ఏం చేయొచ్చు? విజయం వస్తున్నాం అంతే. నీ అంతటి నేను, నా అంతటి నేను పాపం మీద ఏం రాదు మనకి. యూ కెనాట్ విన్ ఓవర్ సిన్. చాలామంది ఏమనుకుంటారంటే ఏముంది దాంట్లో? లేదు. ఏమంటే తొందరగా నేను అలవాటు అయిపోయింది, కానీ తొందరగా నేను ఏమేం చేస్తాను? మానేస్తాను. నువ్వు మానేలేవు. అలవాటు అయ్యే వరకే నీకు. తర్వాత ఏంటి? యూ కెనాట్. సో బెటర్ ఏంటి? అలవాటు చేసుకోకపోవడం, లేక దాంట్లో వెళ్ళకపోవడం కదా. దాంట్లోకి వెళ్ళకపోవడం దట్స్ ఈజియెస్ట్ వే అన్నమాట. ఈజియెస్ట్ వే కదండి. చాలామంది పాపం ఏలుతూ ఉంటుందండి. వాళ్ళు పాపం ఏం చేయలేక దాంట్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అది రోజుకి నిన్ను ఏం చేస్తుంటుంది? ఇంకా తినేస్తా ఉంటారు. నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, నెమ్మది ఉండదు. తెలంగాణ భాషలో చెప్పాలంటే బరకత్ ఉండదు కదా. ఎందుకంటే తెలుసా? పాపం నేను చెప్పాను, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అన్నమాట. రిజల్ట్. ఇప్పుడు ఇట్స్ రిపుల్. అంటే ఒక కొలంలో ఒక రాయి వేసామనుకోండి, దాంట్లోంచి ఏం స్టార్ట్ అవుద్ది? వేవ్స్. ఇట్లా దాన్ని రిపుల్స్ అంటారు అనమాట తెలుగులో. ఇంగ్లీష్లో రిపుల్స్. అది ఎక్కడికి రీచ్ అవుద్ది? లాస్ట్ వరకు. ఒక దాంతో ఆగదనమాట. ఒక దాంతో అది సబ్సైడ్ కాదు. ఇట్ గోస్ ఆన్. సో బెటర్ ఏంటమ్మా? మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. ప్రభా ఏంటి? పాపం నన్ను ఏలనీయకం ప్రభా, కృప దయచేయి, దాని నుంచి బయటకు రాని. ఏంటి? కొత్తలో ఏం కనిపించదు కదా. సిన్ డజంట్ వర్క్అవుట్. అంటే ఎంత ఈజీగా ఉంటుంది అన్నమాట. చాలా ఈజీ కదా. ఏముంది దీంట్లో? అందరు చేస్తున్నారు. సబ్ లోగ్ కర్రే ఉస్మే క్యా హై, ఉస్మే హై సబ్ కదా. అందులోనే ఉందన్నమాట. ఎక్కడ పోయారా వీళ్ళిద్దరు ఎక్కడ పోయారు? దే షుడ్ లిజన్ కదా. చూడు ఒకసారి. పాపము అంటే క్రీస్తు ద్వారానే విజయం అండి. అన్లెస్ నువ్వు ప్రభు మీద ఆనుకుంటే తప్ప పాపం మీద మనకేం రాదు? జయం రాదండి. అండ్ ఇట్స్
నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. నువ్వు చూడండి సార్ ఎంత విచారకరమో కదా. చాలాసార్లు మనం పాపమును జయించలేక దానికి ఏమైపోతుంటాం, ఓడిపోతుంటాం, లొంగిపోతుంటాం. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ థింగ్స్. చూడు ఒకసారి ఒక వచనం చూద్దాం. తీతు పత్రిక టైటస్ చాప్టర్ 2 14th వర్స్ చూద్దామా. టైటస్ చాప్టర్ 2:14 తీతు పత్రిక 2వ అధ్యాయం 14 వచనం 2:14 చూడు ఏం చెప్తుందో వాక్యం చూద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను ఇంగ్లీష్ చదువు ఒకసారి. ఇంగ్లీష్ చదువు పాప. 2:14 ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఏదైనా ఉంటే చదవండి. సో హీ మైట్ రిడీమ్ us ఫ్రమ్ ఆల్ ఇనిక్విటీస్. అది ఇనిక్విటీస్ అంటే ఏంటి? సిన్ కదా. ఇనిక్విటీ మంచి మాట వాడాడు కదా కింగ్ జేమ్స్. ఏమన్నాడు మళ్ళీ చదువుదాం పాప, చదువుమా. హూ సో హీ మైట్ రిడీమ్ us ఫ్రమ్ ఆల్ ఇనిక్విటీస్. పాపం నుంచి విడుదల ప్రభు ద్వారానే అమ్మ. ఇంకా ఏమి ట్రై చేసినా నీకేంటి, ఫెయిల్ అయిపోతావు. అంతే, ఫెయిల్ అయిపోతావు. యూ కెనాట్ అన్నమాట. యూ కెనాట్. కొంతమంది తలకాయతుంది. ఆంధ్ర సైడ్లో సినిమా పిచ్చి వాళ్ళు ఉంటారు, ఇక్కడ కూడా ఉన్నారు. కానీ ఆంధ్ర సైడ్లో ఎక్కువ సినిమా పిచ్చి వాళ్ళు ఏంటి, ఒకలాంటి పిచ్చి అనమాట. కొంతమందికి కొన్ని పిచ్చులు, వాళ్ళకి ఒకలాంటి పిచ్చి ఏంటిది, హీరో మా అభిమాన హీరో ఏం చేయాలి, ఫస్ట్ టికెట్ ఫస్ట్ ఆడు టికెట్ ఇవ్వగానే నేను వెళ్ళిపోవాలి, అందులోంచి వెళ్ళిపోవాలని చూస్తాను అన్నమాట. కొంతమంది దానికి దాసలు అయిపోతారు అంతే. దే కెనాట్ అన్నమాట. అట్లాంటి వాటి నుంచి ప్రభు విడుదల కావాలంటే చూసావా, గాడ్ హ్యాస్ టు రిడీమ్ యూ ఆర్ మీ. నన్ను విడుదల చేయాలన్నమాట. ఆయన దగ్గరకు వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు రిడెంప్షన్, అప్పుడు విడుదల. లేకపోతే అంతవరకు ఏంటి, నువ్వు దాసుడివే కదా, దాసురాలవే. యోహాను సువార్తలో మంచి పదం చూడండి. 8వ అధ్యాయం 34 వచ్చిన అనుకుంటా. చూడు, పాపం చేయి ప్రతి వాడును పాపం నాకు దాసుడు. చూడు 8th చాప్టర్ 34 చదమ్మా. అందుకేసు పాపం చేయి ప్రతి వాడును. అబ్బా ఎంత గట్టి చెప్తున్నాడు. పాపం చేయి ప్రతి వాడు పాపం నాకు దాసుడు. ఇంగ్లీష్ చదువు 8. ఆ మాట చూసారా, సర్వెంట్ ఆఫ్ సిన్ అంట, ఆర్ స్లేవ్ టు సిన్ కదా. అంటే అది చెప్పినట్లు నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, వినాలి, నడుచుకోవాలి, లేకపోతే ఊరుకోదన్నమాట. హూ ఎవర్ కమిట్ సిన్ ఈజ్ ఎ స్లేవ్ టు సిన్ కదా. అవును. అండ్ యూనో ఈ సత్యం గ్రహించిన వాడు, బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు, అమ్మ కదా, అండ్ స్లేవ్ టు సిన్. యూనో ఒకసారి అంట తలకాయ ఎత్తాను. ఇక్కడ ఒక చిన్న స్టోరీ. ఇట్లానే సమ్మర్ వెకేషన్లో ఒక మనవరాలు తాతయ్య గారి ఇంటికి వెళ్ళారంట, తాతయ్య అమ్మమ్మ ఇంటికి వెళ్తే తాత అన్నాడంట కదా, అరే ఏం చేస్తారా వీళ్ళు పిల్లలు బాగా ఇది చేస్తుంటారు కదా, అల్లరి చేస్తుంటారని. అరే నా దగ్గర ఒక ఏది వాళ్ళకి తాతయ్య నేను ఏం బాగా బోర్ కొడుతుంది, మీ పల్లెటూరు బాగాలేదు అంతే కదా, సిటీలో ఉన్న వాళ్ళకి ఏమి ఇష్టం ఉండదు, పల్లెటూరు ఇష్టం ఉండదు. ఏం చేయాలంటే అదేం కాదురా, మనకి బాతులు ఉన్నాయి, బాతులు దాన్ని మేపుకోరా సాయంత్రం వరకు, నేను ఐ విల్ గివ్ యూ సమ్ మనీ అన్నాడండి. ఓ వా అని వెళ్ళి మార్నింగ్ మొత్తం చల్లగా ఉంటుంది వాతావరణం. వాడు ఏం చేశాడంటే 2-3 రోజులు అయిన తర్వాత అది ఒక బాతులు తోలుతుంటే అది వింటలే మాట, అన్నీ మన మాట వినవాడ సృష్టిలో. వినకపోతే ఏం చేసాడు, అటు ఇటు చూడగా చిన్న రాయి ఉండింది, దాన్ని తీసి కొట్టాడు అనమాట. దీన్ని కొట్టంగా దాన్ని తగిలి చచ్చిపోయింది అది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఎవరికి, మానవుడికి అర్థం కాక అటు ఇటు చూశాడు, ఎవరు లేరు అనుకున్నాడు, ఒక చిన్న గొయ్యి తవ్వి అందులో పెట్టేశాడు అన్నమాట. దీన్ని చూడని చూసింది అక్క, చూసింది, ఇంటికి వచ్చాడు. ఏరా తాతగారు అడిగాను, ఏరా నాయన అన్నీ అయిపోయినాయా, వచ్చినాయా డక్స్ అన్నీ మన అంటే వచ్చేసినాయి. సాయంత్రం కాగానే అక్క పిలిచినాడు, రా ఇక్కడ రా. అక్క చెల్లెళ్ళు అసలు ఎనిమిస్ ఉంటారు కదా కొంతమంది, అక్క తమ్ముళ్ళు వాళ్ళకి ఒక రైవలరీ ఉంటారు కదా, నువ్వెంత నేనంత ఆ టైప్లో ఉంటుంది. పిలిచిన దగ్గర ఏంటంటే
మర్యాదగా ఇల్లంతా స్వీప్ చేయమన్నాడు. నేను చేస్తా ఆడపిల్లల పని, నేను చేయను, నువ్వు తీసుకోలేకపోతే నోరు మూసుకోను. అవునా? అవును, డక్ సంగతి ఏమన్నా తెలుసా నీకని. ఏం సంగతి? డక్ అనగానే ఈ డక్కు మంది అనమాట. ఎందుకు? చంపి పెట్టేశాడు కదా, అది ఎవరు చూసినా ఇవి తెలియదు. ఆ మాట అనగానే ఏమైంది? ఏంటి 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 బేబే అన్నాడు. ముందు నాకు తెలుసు మనం ఇద్దరి మధ్యలో ఉంది, నువ్వు డక్కుని ఏం చేసావో నాకు తెలుసు. సో నువ్వు నేను నోరు ఇప్పకుండా ఉండాలి, నేను నోరు ఇప్పకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ విను, నువ్వు నోరు ఇప్పకుండా ఉండాలి, నేను నోరు ఇప్పకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నేను చెప్పిన పని చేయాలి. సరే అన్నాడు. వీళ్ళంతా ఊడ్చాడు. సాయంత్రం డిన్నర్ అయిన తర్వాత ఇక్కడ రారా అన్నాడు. బాసాలు అన్నీ దోమేయమన్నాడు. ఫస్ట్లో రియాక్ట్ అయ్యాడు. ఏమని? ఆడపిల్లల పని నాకు తెలియదు, చేతులు అంతా సబ్బు అవుతుంది, డక్ సంగతి చెప్పాలా అన్నాడు. వద్దు మళ్ళీ అన్ని గిన్నెలన్నీ దోమి పెట్టినాడు. పడుకోపోవడానికి ముందు మళ్ళీ పిలిచిన కదా, బట్టలు అడుగుతారు మీ తాత, ఇప్పుడేం బట్టలు, రేపు మార్నింగ్ టైం ఉండదు. సో ఇప్పుడేంది? పాపం ఉతికాడు 10:30, 11 వరకు ఉతికి బాగా అలిసిపోయి మళ్ళీ పడుకున్నాడు. పొద్దున్నే లేచి మళ్ళీ డక్స్ తీసుకుని ఇంటికి అది పోయాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ పడుకుందాం కొద్దిగా ఫ్యాన్ వేసుకోగానే ఫ్యాన్ ఎవడేమన్నాడు? తీ బాయ్, నువ్వెవరు నాకు చెప్పు, డక్ సంగతి చెప్పేస్తా. శాటన్ నిన్ను నన్ను అదే పని చేస్తాడు. పాపం చేస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు? బ్లాక్మెయిల్ చేస్తాడు కదా. సిన్ విల్ ఆల్వేస్ ఏం చేస్తుంది? నిన్ను దాస్యంలోనికి లాగుతుంది అన్నమాట. దాస్యంలో నువ్వు అదే చేయాలి, వాడు చెప్పినట్టు నువ్వు వినాలి. అందుకనే ఏమన్నా కెట్టిన పాపం నన్ను ఏలనీయకము ప్రభువా. 1 కొరింథీ 1:7 కూడా చదవమ్మా. 1 కొరింథీ పత్రిక 1:7 1 కొరింథీ పత్రిక 1:7 చూడు. 7:1-7 తొందరగా తీయండి. గనుక చదవండి. ఎస్, ఏమన్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు 8 చదువుతున్నా, మీరు నిరపరాధులై ఉండినట్లు, అంటే అపరాధం లేని వారిగా ఉండాలంటే ఏసై రక్తంలో కడగబడాలి. లేకపోతే పాపం నేను ఏం చేస్తుంది? బ్లాక్మెయిల్ చేస్తాను. మంచివన్నీ నేను దగ్గర దొంగతనం చేసేస్తూ ఉంటాను. నెమ్మది తీసేసుకుంటాను, సమాధానం తీసుకుంటాను, రిలేషన్షిప్ తీసుకుంటాను. యూనో దే ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. అవన్నీ పోతాయి, తీసేసుకుంటుంది అంతే. అది నేను అడగనవసరం లేదు. బికాస్ సిన్ విల్ ఆల్వేస్ రూల్ యూ అనమాట. అంతే. ఎప్పుడు ఈ డక్ సంగతి గుర్తుపెట్టుకో కదా. నువ్వు కనుక నేను కనుక ఏమైనా చేసావంటే వాడికి ఏమి ఇచ్చినట్టు? మనం ఛాన్స్ ఇచ్చినట్టు. వాడు ఏం చేస్తాడు? ఇక స్లోగా నిన్ను కబ్జా చేసేస్తాడు. నువ్వు పాపం ఒప్పుకొని విడిచిపెట్టకపోతే విల్ గెట్ ఇన్ టు ప్రాబ్లం అన్నమాట. అయితే వీడు ఏం చేశాడు తెలుసు? ఒకరోజు ఇదంతా ఎందుకు నేను మనవాడు అనుకున్నాడంట. ఇదంతా ఎందుకు ఆలోచన చేసి ఎందుకంటే రోజు పొద్దున్న లేపి మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తుంది. క్యాట్లు అన్నిటికి పోయి నీళ్ళు పెట్టు, లేకపోతే అది చేయు. సో బెటర్ ఏంటి చెప్పు అని ఈ విషయం తాతగారికి చెప్పేస్తా. ఎవరికి? మెల్లికి వెళ్ళాడంట రూమ్లోకి. వెళ్తే ఏంట్రా అంటే, ఏం లేదు తాతయ్య, నేను నాకు మిస్టేక్ అయిపోయింది, నేను అనుకోకుండా ఒక రాయి ఇసిరితే అది ఎక్కడికి పోయింది? బాత్ తగిలింది, బాత్ చచ్చిపోయింది, దాన్ని నేను పాతి పెట్టాను. అయితే ఇది చూసింది ఈ దయ్యం, కసి ఉంది కదా, అదేం చేస్తుంది? నన్ను అన్నీ బ్లాక్మెయిల్ చేసిన, గిన్నెలు సట్లు అన్నీ తోంపిస్తుంది అని చెప్పేశాను, కన్ఫెస్ చేశాను. తాతగారు సరే ఇంకొకసారి చెయ్యికి ఇది, ఎందుకంటే మన డక్సే కదా, ఇట్స్ లాస్ట్ టు అస్ కదా అని సంజాయించండి. ఆ విషయం ఈమెకి తెలియదు. ఎవరికి? ఉంది కదా. మార్నింగ్ కాఫీ తీసుకురాను. ఏంటంటే గట్టిగా మాట్లాడుతున్నావు, పో, లేదా తాతయ్య చెప్పాలనా? దేని సంగతి? డక్ సంగతి.
చెప్పుకోవాలా అని పోయినట్టు యాక్షన్ చేశాడు, పొమ్మన్నాడు. ఎందుకంత ధైర్యం చెప్పు? తను కన్ఫెస్ చేశాడు. ఆయన ఏం చేశాడు? ఫర్గివ్ చేశాడు. సేమ్ థింగ్ అమ్మ, నీ పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఇక నీకేముండదు, దాస్యం ఉండదు అనమాట. యుల్ బికమ్ ఫ్రీ కదా. ఎవడేం బెదిరించిన నువ్వేంటి, నీ పాపము దేవుడు అంటాడు, నీ పాపమును ఆ వీపు వెనకాల వేసేసుకున్నా. అంటే గాడ్ ఫర్గెట్స్ థింగ్స్. సముద్రపు అగాధంలో పడేశాను అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? గాన్ ఫర్ ఎవర్. సముద్రంలో పడేస్తే ఏంటి అర్థం? అంటే మర్చిపోతాం కదా, అంతే. ఒకసారి యూత్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అందరు రెండు సముద్రం దగ్గర విశాఖపట్నం రెండు నేను ఉద్రేకం కొద్ది వెళ్ళి నీళ్ళన్నీ వచ్చేసాయి, షూ అన్నీ తడిచిపోయింది అన్నమాట. మీకు తెలుసా ఏమవుతుంది షూ తడిస్తే? ఇంటికి వచ్చిన తర్వాత సోల్ వేరే, బాడీ వేరే అయిపోయింది. ఎందుకో పోయింది అంతే. సముద్రంలో పడిందంటే అర్థం ఏంటి? అంటే మర్చిపోయిగా దేవుడా అంటే కొత్తది కొనుక్కున్నా. ఎందుకు చెప్తున్నా అంటే పాపమును ఏలనీయకము. ఏంటి పాపమును ఏలనీయొద్దంటే ముఖ్యంగా దేవుని బిడ్డలు 3 సంగతులు చేయాలి. ఏంటో తెలుసా? పర్సనల్ ప్రేయర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. పర్సనల్ ప్రేయర్ అండి. వెన్ యూ వాంట్ టు హ్యావ్ విక్టరీ ఓవర్ సిన్ షుడ్ హ్యావ్ పర్సనల్ ప్రేయర్. పర్సనల్ ప్రేయర్ అంటే కొంతమంది పొద్దున్న లేచి ఏసయ్య రాత్రంతా కాపాడినందుకు వందనాలు ఇది అనుకుంటారు. దొంగలు రానందుకు వందనాలు, ప్రభా తలకాయ పొగలను కొట్టున్నందుకు వందనాలు. ఇది కాదు. యూ షుడ్ హ్యావ్ ఏ రైట్ రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్. ఇప్పుడు చూడండి, మనకి ఇష్టమైన దోస్తులు చాలాసేపు మాట్లాడతాం. ఏం మాట్లాడతావు? ఏం ఊరిలో మాట్లాడతాం అంతే. బాగున్నావా, తిన్నావా, ఉన్నావా, అవునా కదా? ఇట్స్ ఫెలోషిప్ విత్ గాడ్ అనమాట. నేను మన మీద పాపం రూల్ చేయకుండా అంటే హ్యావ్ పర్సనల్ ప్రేయర్ విత్ లార్డ్ కదా. నేను కొన్ని రెఫరెన్స్లు చెప్తాను, ఇంటికి వెళ్ళి చూసుకోండి. మాథ్యూ 26:41 రాసుకో. 26:41. దాన్ని Exodus 17:11 చూడు. Exodus 17:11 చాలా బాగుంటుంది ఇన్సిడెంట్. చదవమ్మా. Exodus 17:11 నిర్గమకాండం 17:11 చదుదాం. 17:11 చూద్దామా. 17:11 Exodus chapter 17:11 తెలుగు బైబిల్ నంబర్ చెప్పు, పేజ్ నెంబర్ చెప్పండి. పేజ్ నెంబర్ చెప్పు పాప. నీది వేరే బైబిల్. 59 తెలుగు బైబిల్లో పాత నిబంధనలో 59వ పాట చదువు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు ప్రేయర్ గుర్తుగా ఉందండి, చెయ్యి లేపడం కదా. ప్రేయర్ ఇట్స్ ఇండికేషన్ ఫర్ ప్రేయర్. చేతులు పైకి ఎత్తినప్పుడు అందరూ ఏం చేశారు? ఎవరు గెలిచారు? ఇశ్రాయేలీయులు గెలిచారు కదా. జయ జీవితం ఎట్లా? పర్సనల్గా దేవునితో నీకు ఉన్న ఆ ప్రేయర్ లైఫ్ అనమాట కదా. క్వాలిటీ లైఫ్, క్వాలిటీ ప్రేయర్, యూ హెవ్ టు స్పెండ్ టైం విత్ ద లార్డ్. అప్పుడే పాపం మీద నీకేమొస్తుంది? నేను లేకపోతే ఓడిపోతాం. 5-10 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు కాదు. క్వాలిటీ టైం, యూ హ్యావ్ టు స్పెండ్ టైం. కొత్తలో చాలా కష్టంగా ఉంటుంది కదా దేవునితో ఫెలోషిప్ చేయడం, కష్టంగా ఉంటుంది కదా. ఎందుకంటే మనకు అలవాట్లేదు, మన బాడీకి ఏంటి అంత అలవాట్లేదు. నువ్వు యాజ్ యూ గ్రో ఇన్ ద లార్డ్, నీ ప్రేయర్ లైఫ్ కూడా ఏమవుద్ది? గ్రో అయింది 1 hour. కొంతమంది దే ప్రే ఆల్ డే అనమాట. దే ఆర్ సో గ్రోన్ అప్ ఇన్ ద లార్డ్ కదా. కొంతమంది చూడండి ప్రేయర్ కూర్చొని నిద్రపోతారు, లేవంగానే ఏం ఫీల్ అవుతారు? అబ్బా ఎంతసేపు చేసేసా, ఏమి లేవు, ఒక ముళ్ళు ఇట్లా కదిలి ఉంటుంది అంతే, 5 minutes. ఫీలింగ్ ఏంటి? అబ్బా ఎంత. నో, ఇట్స్ అ ఫెలోషిప్ విత్ ద లార్డ్. పాపం జయించాలంటే నెంబర్ 1 ఏంటమ్మా? పర్సనల్ ప్రేయర్. నెంబర్ 2 ఏం తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. దేవుని వాక్యం నీ లోపల ఉండాలట కదా. వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, దేవుని వాక్యం నీ లోపల ఉండాలి. 119 దావీదు కీర్తన 11 వచ్చింది చదువు. 119:11 చదమ్మా. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో, ఎస్ ఏం పెట్టుకున్నాడంట? నా హృదయంలో ఈ వాక్యం ఉంచుకున్నాను. కొంతమంది హృదయాల్లో వాక్యమే ఉండదండి, నీళ్ళు లేని బాయిల్లాగా ఉంటారు అన్నారు కదా. దే ఆర్ లైక్ వెల్స్ వితౌట్ వాటర్. ఏం లాభం ఉందా? ఏం లాభం లేదు కదా. దే ఆర్ వెల్స్ వితౌట్ వాటర్ కదా. అందుకని నువ్వు ఏమవుతున్నావు? ఓడిపోతున్నావు. యు ఆర్ బికమింగ్ స్లేవ్ టు సిన్. ఏం చెప్తే అది చేస్తున్నావు అంతే. నీ శరీరం ఏం చెప్తే అది చేస్తున్నావు, నీ మనసు ఏం చెప్తే అది చేస్తున్నావు. నీకు ఆ విచక్షణ పోయిందనమాట, ఆ డిజైన్మెంట్ పోయింది. ఏంటి చేయొచ్చా, చేయకూడదా? ఎందుకంటే యు ఆర్ స్లేవ్ టు ఇట్ కదా. యు ఆర్ డూయింగ్ దట్ అంతే, డూయింగ్ దట్ కదా. ఎందుకంటే ఈ వర్డ్ ఆఫ్ గాడ్ లేదు నీ లోపల, చదవట్లేదు నువ్వు.
ఆలోచన చేయట్లేదు. ఎక్కడైతే దేవుని వాక్యం ఉండదో అక్కడ ఏముంటుంది? ఎక్కడ చీకటి ఉంటే అక్కడ వెలుగు ఉండదు. ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఎస్, అవునండి. అండ్ నెంబర్ 3 ఏంటి తెలుసా? అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. నెంబర్ 3 ఏంటమ్మా? పాపం జయించాలంటే బ్యాడ్ కంపెనీ నుంచి దూరం అయిపోవాలి. అంటే ఏంటి బ్యాడ్ కంపెనీ అంటే ఏంటి చెప్పండి? అంతేనా? మన అక్క లీనాకి ఏదో చెప్పింది, ఆ కంపెనీ ఆ టైపా? ఆ కంపెనీకి ఇలా కదా నేను చెప్పేది. బ్యాడ్ ఫెలోషిప్ నుంచి ఏం కాదు. ఎందుకు చెప్పండి? ఎందుకు? నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే నువ్వు ఎలాంటి వాడు చెప్పచ్చు. తెలుగు ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ హూ యు ఆర్. అవునా? పెద్ద సినిమా పిక్చర్లతో నీకు ఫ్రెండ్షిప్ ఉందనుకో, నీకేం ఇస్తుంది చెప్పు? నువ్వు అంతే. ప్రార్థన చేసేవారితో నీకు ఫెలోషిప్ ఉందనక, ఫ్రెండ్షిప్ ఉందనక, అంటే యూ బిలాంగ్ టు దట్ కేటగిరీ అనమాట. బిజినెస్ పీపుల్తో నీకు సంబంధాలు ఉన్నాయనుకో, నీ లైక్స్ ఏంటి? అలాంటి కైండ్ ఆఫ్ పీపుల్. ఎందుకు తెలుసా? మనం ఎలాంటి వారమో అలాంటి వారితో ఏం చేస్తాం? దట్స్ కాల్ కెమిస్ట్రీ అనమాట కదా. అది మిక్స్ అవుతుంది, వేరేతో చేయలేము, మనం చేయలేము. సామెతలు 12:26 చదువుదాం. ప్రావర్బ్స్ చాప్టర్ 12:26 చదువుదాం. 12:26 చదువు. ప్రావర్బ్స్ చాప్టర్ 12:26 దేవుని వాక్యం చూద్దామా? 12:20. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. చదువు. భక్తిహీనుల ప్రవర్తన, అబ్బా, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించిన. ఇంగ్లీష్ చదువుదాం. 12:26 చదువు. వన్ హూ ఈజ్ రైచియస్ ఈజ్ ఎ గైడ్ టు హిజ్ నేబర్. చదువు. ఫర్ ద వే ఆఫ్ ద వికెడ్ లీడ్స్ దెమ్ అస్ట్రే. అంటే మనం ఎవరితో స్నేహం చేస్తామో దే కెన్ గైడ్ అస్ ఆర్ మిస్గైడ్ అస్. అర్థమవుతుందా? దే కెన్ గైడ్ అస్ ఆర్. అట్లా ఉంటారా ఫ్రెండ్స్? చాలా శాతం అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో వరల్డ్ పీపుల్తో ఉన్నాం అనుకో, నువ్వు జాగ్రత్త, పాపంలో పడిపోతావు, అందులో ఏలుతుంది అన్నమాట కదా. అవును, దాని నిజం అండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆర్ వెరీ 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 ఇన్ఫ్లుయెన్షియల్ ఎఫెక్ట్ ఆన్ యూ. ఇన్ఫ్లుయెన్షియల్. నేను ప్రభుని నేను ఇప్పుడు నా విషయం నేను చెప్తాను. ఇప్పుడు 10th క్లాస్లో తెలుసుకుంటా, 15-16 ఇయర్స్కి. కానీ ఇంటర్మీడియట్ పోగానే అక్కడంతా లోకస్ లేని స్నేహితులు. ప్రతి ఫ్రైడే సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఇన్స్పైట్ ఆఫ్ నేను బిలీవర్ నాకు ఇప్పుడు మనకు ప్రభు ఉన్నాడా లేదా మనకు తెలుస్తుందా? హలో, తెలుస్తుందా? తెలీదా? లేనివాడికి ఉన్నట్టు కనిపిస్తుందా? కనపడదా? బట్ ప్రభు ఉంటే మాత్రం నీకేంటి, యూ నో ఇట్. కానీ నేను వెళ్ళేవన్నమాట. ఎందుకో చెప్పండి? ఎందుకు వెళ్ళేవాడిని చెప్పండి? ఏముంది అందులో? సీక్రెట్ ఏముంది? బికాస్ ఐఎమ్ ఫెలోషిప్ విత్ దెమ్. వాళ్ళతో స్నేహం చేస్తున్నాను కాబట్టి, వాళ్ళతో నేను స్నేహం చేస్తున్నాను కాబట్టి ఏమవుతున్నా వాళ్ళతో ఏకీపిస్తున్నా కదా, వాళ్ళతో ఏకీపిస్తున్నా అన్నమాట. చూడు. సో ఏమండి మరి, పాపమును ఏలనీయకము. అండ్ నేను ఇంకోటి సంగతి చెప్పలేను. ఎప్పుడైనా తప్పు జరుగుతుంది, మనం మనుషులం కాబట్టి ఇమీడియట్గా దేవుని దగ్గర ఏం చేయాలి? కన్ఫెస్ చేయాలి. మరుగు చేయదు. ప్రభు దేవుడు అడిగిన తర్వాత చెప్దామని అనుకోకూడదు. దేవుడు అడగండి, రే కన్ఫెస్ చేయని చెప్పడం. యూ హ్యావ్ టు టెల్ ఇట్, ఐ హ్యావ్ టు టెల్ ఇట్, లార్డ్ ఐఎమ్ సారీ. అదే అంటే మన మనస్సాక్షి అనేది ఎట్లుండాలి? సెన్సిటివ్గా ఉండాలన్నమాట. సెన్సిటివ్ మనస్సాక్షి ఉంటే మనకు తెలిసిపోద్దండి కదా. ఒకసారి సాల్ రాజు ఉండేవాడు. సాల్ అండ్ డేవిడ్ స్టోరీ. సౌలు రాజు దావీదుని ఎట్లా భావించేవాడు? ఎనిమి. ఒకరోజు ఏమో తెలుసా, ఈయన దాక్కున్న గుహలోకే, కేవ్లోకే రాజు వస్తాడు. ఆయన ఏమంటారు, రెస్ట్ తీసుకోవడానికి వస్తాడు. ఎవరో చెప్తారే, నీ ఎనిమి ఇక్కడే ఉన్నాడు, జస్ట్ గో, ఇక్కడ గోడలాగా ఉంది కదా, జస్ట్ వెళ్ళి ఆయనని ఏం చేయి. ఈజీ అనమాట, గోడ దాటితే ఆయన ఉన్నాడు. సాల్ ఏం చేస్తాడు తెలుసా, మెల్లిగా వెళ్ళి, రాజులకి ఇట్లా వెయిల్స్ ఉంటాయి, ఇట్లా దాన్ని వెయిల్స్ ఉంటాయి కదా, దాన్ని కొంచెం కట్ చేసుకుని వచ్చేస్తాడు. ఆయన తెలియదు ఆ సంగతి. తర్వాత దూరం పోయి అడుగుతాడు, సౌలు రాజా ఇక్కడే ఉన్నా, ఇదిగో నా చేతిలో ఏముంది? ఆడు బిత్తరపోతాడు. అంటే వెయిల్ కట్ చేసామంటే ఎంత దగ్గర ఉన్నాడు చెప్పండి? ఇట్లా అన్నాడంటే కత్తితో ఏమది అయింది. అయితే ఇది సంగతి వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత డేవిడ్ ఫీల్స్ వెరీ బ్యాడ్ అనమాట.
వాడు మనస్సాక్షి ఏం చేస్తుందంట, హూ ఆర్ యూ, ఈజ్ గాడ్స్ అనాయింటెడ్. అంత దగ్గర పోయి దాన్ని ఎందుకు నువ్వెవడు కట్ చేయను అంటే, రేపు ఎవడో ఒకటి రెచ్చగొడతాడు నిన్ను, నువ్వేం చేస్తావు? సో మన మనస్సాక్షి అండి ఎట్లా ఉండాలి? సెన్సిటివ్ టు సిన్. ఎప్పుడైనా తప్పు జరిగిన, పొరపాటు జరిగిన, కన్ఫెస్ టు ద లార్డ్ సిన్సియర్లీ. మనం వీఆర్ ఇన్ హ్యూమన్ బాడీ. తప్పులు అవుతాయా? అవ్వలే అనుకున్నాడు ఎక్కువ చేస్తాడు కదా. వీఆర్ ఆల్ సిన్నర్స్. అది పాప నైజం ఉంది మనలో, ఇంకేముంది? పాపం చేసే స్వభావం ఉందన్నమాట. అండ్ హ్యూమన్స్ ఆల్సో. వెంటనే కన్ఫెస్ చేసి తప్పు క్షమాపణ అడగాలి. వెంటనే కన్ఫెస్ చేస్తాడు. డేట్ లైఫ్లో చాలా చాలా థింగ్స్ వీ షుడ్ లెర్న్ అండి కదా. ఈ సెన్సిటివ్ టు సిన్. ఎప్పుడైతే తప్పు చేస్తాడో వెంటనే ఏం చేసేవాడు? కన్ఫెస్ చేశాడు. దేవుడికి ఇష్టమైనది అది అనమాట. డేవిడ్లో చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటంటే, హీ ఆల్వేస్ హంబుల్స్ హిమ్సెల్ఫ్ అండ్ కన్ఫెస్ హిస్ సిన్. బెత్షెబా విషయంలో పాపం చేస్తాడు, కన్ఫెస్ చేస్తాడా? క్షమాపణ అడుగుతాడు అనమాట. అయితే దేవుడు ఏమంటాడు? ఓకే, నువ్వు క్షమాపణ అడిగా క్షమిస్తా, కానీ యూ హ్యావ్ టు పే ద కాన్సిక్వెన్సెస్. ప్రభా నువ్వు నన్ను క్షమించడానికి కాన్సిక్వెన్స్. నో, సిన్ హ్యాస్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ఈవెన్ మనకు కూడా అంతే. మనకా దావీదుకి అంతేనా? ఎవరికైనా అంతే. అండ్ నేను చెప్పేది ఏంటంటే, ఏలనీకం, పాపం నిన్ను ఏలనీకం. నేను 4 సంగతులు చెప్పాను. నెంబర్ 1 పర్సనల్ ప్రేయర్. నెంబర్ 2 వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మీ. నెంబర్ 3 అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. నెంబర్ 4 కన్ఫెస్ ఇట్ ఇమీడియట్లీ. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను. ఏంటి పాపం ఏలనీకం. రెండోది ఏం చేస్తాం మనం? ఏలనీకం ఉంది. చూడు ఒకసారి, ఏంటది? చెడు అలవాట్లు. మీరనొచ్చి మాకేం అలవాట్లు ఉన్నాయండి, మేము చాలా ఏంటది డౌలాగా ఉన్నామండి మేము. మాకేం డౌలాగా ఆకారంలో ఉన్నాంలే, కానీ చెడు అలవాట్లు ఉన్నాయి ఏంటండి దేవుని బిడ్డలకు కూడా కదా. సమ్ బ్యాడ్ ఏరియాస్ ఇన్ అవర్ లైఫ్స్, సమ్ వీక్నెసెస్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. డోంట్ అలౌ దోస్. ఏంటి అలాంటి చెడు అలవాట్లు మన మీద రూల్స్ వేయనియద్దు. మీరు చెప్పండి, అసలు ఏమైనా బ్యాడ్ థింగ్స్ ఉంటాయా మనకి? ముఖ్యంగా విశ్వాసాల సంగతికి చెప్తున్నాను నేను. అవిశ్వాసాలు చాలా ఉంటాయి వాళ్ళకి, చాలా శాటన్ ఏం చేస్తాడంటే, వాడు పవిత్రంగా ఉండకుండా అన్ని రకరకాల పడేస్తున్నాడు వాడి మనసులో, వాడి జీవితంలో. కానీ మనకు సంగతి చెప్పండి, అసలు ప్రభు లేనివాడికి చాలా ఉంటాయి మనకు తెలుసు. సో అసలు మనకేమైనా ఉంటాయా? ప్రైడ్. ఎస్, గర్వం. నేను లేకపోతే నడవ. ప్రభు కూడా హ్యాంగ్ అయిపోతాడు. నో, దట్స్ ప్రైడ్ కదా, బ్యాడ్ హ్యాబిట్ అని. మనం దేవుడు వాడుకున్నాడు అంతే, సింపుల్ అంతే. అండ్ గాడ్ యూజెస్ సింపుల్ పీపుల్ షో పుట్ ఆఫ్. నో కదా, నో. శాటన్ ఏం చెప్తాడు? నువ్వే ఏం ఉద్యోగంగా పాడావు తెలుసా, నువ్వు ఏం ఉద్రేకంగా పాడావు తెలుసా, భలే రెచ్చగొడుతుంటాడు. ఎందుకంటే నీళ్ళు వాడు పడిపోయింది కూడా దేంతో? ప్రైడ్. సో అందరిలో ఏమిస్తుంటాడు? అదే ఇస్తుంటాడు. అబ్బా, అమ్మాయిలతో చెప్తాడు, నీ అందం అసలు ఎవరికైనా ఉందా? అసలు నువ్వేంటి? నీ చదువు, కొంతమంది చదువు ఉంటుంది, మంచి ఇంటెలిజెన్స్. నీ చదువు ఏంటి అసలు? నీ క్లాస్లో ఎవ్వరు చదవరు నీళ్ళకిలాగా. నిజంగా ఉబ్బుతూ ఉంటుంది ఈమె. నెక్స్ట్ ఎగ్జామ్లో ఏమైంది? అప్పుడేం చెప్తాడు తెలుసా? మీటింగ్ అనిపోయినా ఇదా మీ దేవుడు ఏమి హెల్ప్ చేశాడు? అక్కడేమో రెచ్చగొట్టినావు, ఇక్కడేమంటున్నాడు వచ్చి, ఓ హీ నోస్ వెరీ పాలిటిక్స్. సో దేవుని బిడ్డలు చాలా చెడు అలవాట్లు కదా. అవునండి, అవును. యూ హ్యావ్ టు కమ్. నేను కొన్ని జ్ఞాపకం చేస్తా. కమింగ్ లేట్ టు చర్చ్ ఈజ్ అ బ్యాడ్ హ్యాబిట్. కొంతమందికి ఏమని చెప్పని ఎన్ని చెప్పని, తెలుగులో చెప్పు, హిందీలో చెప్పు, మరాఠీలో చెప్పు, తమిళ్లో చెప్పు, వాడికి ఏంటి అస్సలు అర్థం కాదు. వాడు దులుపుకుంటాడు నాగా. బ్యాడ్ హ్యాబిట్ అండి కదా, వెరీ బ్యాడ్ హ్యాబిట్. అండ్ యూఎస్లో చూడండి, నువ్వు కనుక ఒక 2-3 minutes లేట్ అయినావంటే నీకు పార్కింగ్ స్పేస్ దొరకదు. మరి ఎట్లా? ఎక్కడంటే అక్కడ మనలాగా పార్కింగ్ చేసి వచ్చేయడం లేదు. పట్టుకుంది నేను కనీసం ఒక 50-70 వేలు వేస్తాడు. ఏంటి ఫైన్? నువ్వు అది కట్టుకోలేక రావాలి కదా. $1000 వేసేస్తున్నాడు, లేదా $500 వేసేస్తున్నాడు.
నువ్వు అంటే నో పార్కింగ్ స్పేస్లో పెడతావు. సో ఒక 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 క్రమంగా వస్తాడనమాట అంతే. అట్లీస్ట్ 10-15 మినిట్స్ ముందే ఉంటాడు 9 o'clock ఆరాధన అనుకో. ఎస్, మనకేంటి పోదాం. బ్యాడ్ హ్యాబిట్, యూ హ్యావ్ టు, దాన్ని నిన్ను జయిస్తుంది అనమాట. ఏంటిది? బ్యాడ్ హ్యాబిట్. ఇంకొంతమందికి ఉంటుందండి, చాలా టైం పడుకుంటే పెద్ద హీరో అనుకుంటాడు వాడు. అసలు వాస్తవం ఏం తెలుసా? మోర్ స్లీప్ మోర్ పావర్టీ విల్ బికమ్. మోర్ స్లీప్ మోర్ పావర్టీ. చాలా బీదరికానికి కారణం ఏంటి మన ఇళ్ళల్లో? లేజినెస్. పడుకొని ఆ జీవితాంతం పడుకుంటాడు కదండి. స్లీపర్. అండ్ చెడు అలవాట్లు అండి, అది అసలు చెడ్డ ఇదనమాట. గెటప్ ఎర్లీ, ప్రే కదా. ఒక ఆయన అంటాడు, అసలు 6 కన్నా తర్వాత పడుకున్నామంటే ఆ ఇంట్లో దరిద్రం ఉంటుందంట. 6 కన్నా తర్వాత పడుకుంటే ఏముంటుంది? నువ్వు ఒకవేళ నైట్ డ్యూటీ చేసేవాడు, లేకపోతే ఇంకే, అది వేరే సంగతి, లేకపోతే చదువుకున్నావు, అది వేరే సంగతి. కానీ నీకు అలవాటు కావద్దు. అలవాట్లని చెడు అలవాట్లని నువ్వు దానికి స్లేవ్ కావద్దు అనమాట. స్లేవ్ కావద్దు కదా. అవునా కదా? అవును. తర్వాత ఇంకేముంటాయండి మనకి బ్యాడ్ థింగ్స్? బోస్టింగ్ అంటే ఏమని, ఏం చెప్దాం? ఉన్నాడు మనడు, మొన్న ఎస్పీ గారు కలిసినాడు అంటాడు. నేను ఎస్పీ గారు ఎప్పుడు చనిపోయాడు కదా, ఆయన కాదు, ఇప్పుడు కాదు, అప్పుడిప్పుడు అంటాడు. అంటే ఒక పెద్ద ఏమి ఇస్తారంట వాళ్ళు, ఇమేజ్ ఎక్కువ ఇస్తున్నాం మనం. సో బ్యాడ్. నేను చెప్పేది దేవుని బిడ్డల సంగతి అండి. భలే కోస్తారు కొంతమంది కదా. అండ్ వెరీ వెరీ బ్యాడ్ అండ్ వెరీ బ్యాడ్. అండ్ గాడ్ దేవుని మందిరంలో ఎలాగ ప్రవర్తించాలో, దేవుని మందిరంలో ఎలాగ ప్రవర్తించాలో పౌలు అంటాడు, యూ టెల్ యువర్ పీపుల్ హౌ టు బిహేవ్ ఇన్ చర్చ్. కొంతమంది లేదా వాళ్ళు చర్చ్లో మాట్లాడుతుంటారు ఫోన్, ఏడో మోడియో గీడియో ఫోన్ చేసినట్టు వీడికి ఎవడు చేయడు, ఎవడో తొట్టిగా కూడా చేస్తుంటాడు. కొత్తలో అండి మన దగ్గర చర్చ్లో ఒక ఆయన ఉండేవాడు. అప్పుడు కొత్త సెల్ ఫోన్స్, ఇప్పుడు చిన్నవి అయిపోయినాయి కదా. ఇది సెల్ ఫోన్ సైజు. అప్పట్లో ఇంత పొడుగుండేది, ఇక్కడి నుంచి ఇక్కడ కదా, ఇంత పొడుగుండేది. ఇట్లా పెడితే ఏదో మనం చేయలాగా ఉండేది అన్నమాట. వాకీ టాకీ టైప్లో ఉండేది. లేకపోతే ఇప్పుడు ఏదో ఇవి క్లోజ్ సర్క్యూట్ ఉంటాయి చూడండి, ఆ టైప్ ఉండేది. ఆయన ఇక్కడ మేము ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నాకో మధ్యలో వస్తాం బ్రదర్, మధ్యలో పోయేవాడు. ఏంటంటే ఇది చూపించడానికి వాడు మాకు, ఆయన వచ్చిన తర్వాత అడగాలన్నా ఎంత అయిందన్నా, బ్రదర్ ఒట్టి 1 lakh పైన అయిందన్న అడిగాడు. ఆయనకు ఒకలాంటి ఏంటది గొప్ప, బ్రదర్ 1 lakh పైన వాడుతున్నాడు అనుకోవాలన్నమాట. కొంతమందికి మైలేజ్ కాలేదని బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట కదా. ఎస్, దేవుడు మెచ్చడు అవి కదా. ఎంత హంబుల్గా ఉంటాయి. గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ రైట్ టైం. కానీ నీ అంతటి నువ్వే ఎగ్జాల్ట్ అయిపోయావు, గాడ్ హ్యాస్ పుట్ యూ డౌన్ అన్నమాట. అవునా కదా? ఎస్, అవునండి. ఒకసారి చూద్దాం, తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చినాం. 3:14 చదవమ్మా. ఫస్ట్ తిమోతి 3:14 చదువు. శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షిస్తున్నాను. చదువు. అయినను నేను దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని. ఏమంటే చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ అని ఇంగ్లీష్లో చదువు తమ్ముడు. 3:14 ఫస్ట్ తిమోతి. These things are right to you, though I hope to come to you shortly. But if I am delayed, I write so that you may know how you ought to conduct yourself in the house of God, which is the church of the living God. Which is the church of living God. The pillar and ground of the truth. చాలు ఏంటంటే చర్చ్ ఇస్ ఏ లివింగ్ గాడ్, చర్చ్ ఆఫ్ లివింగ్. ఎవరిది కాదండి. ఓ పలానా అన్న చర్చ్, అన్న ఎవడు
కదా, అవును కదా, అవును కదా. ఎవరిది? చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ అన్నాడు. ఎందుకు? దానికోసం రక్తం ఇచ్చి కొన్నది అన్న దేవుడా యేసయ్య, అది ఆయనదే. హీ బాట్ విత్ ఎ ప్రైజ్ అంటాడు. ఇప్పుడు ప్రతి దానికి ఏముంది ఈ లోకంలో? ప్రైజ్. దీనికి ఒక ప్రైజ్ ఉందా? దీనికి వాచ్కి ఒక ప్రైజ్ ఉందా? నేను కొనుక్కున్నా కాబట్టి అదేమైంది? ఇట్స్ మై ఓన్. సో మనల్ని దేవుడు ఏం చేశాడంట? కొనుక్కున్నాడు. అంటే ఎవరు? ఆయన చెప్పినట్టు వినాలి, కానీ మనం వినాం, అస్సలు వినాం. అందుకనే మన జీవితాలు ఎట్లుంటాయి? అనేక జీవితాలు ఆశ్చర్యకరంగా ఉండాలి. ఎందుకంటే వీ డోంట్ లిజన్ టు హిమ్. మనం యువర్ బాట్ చూసారా? చర్చ్ ఆఫ్ లివింగ్, తెలుగు అంటే జీవం గల దేవుని సంఘం. యూ డోంట్ బిల్ అంటే మనల్ని కొనుక్కున్నాడండి ఆయన. ఎక్కడి నుంచి? సాటన్, వాని బంధకాల నుంచి, సిన్, దాని కాన్సిక్వెన్సెస్ వచ్చి దాన్ని బయటకు తీసుకొచ్చాడు. దాన్ని మనల్ని యు ఆర్ మైన్ అన్నాడు. సో యూ బిలాంగ్ టు లార్డ్. సంఘం అనేది, చర్చ్ అనేది బిల్డింగ్లా మనుషులా? మనుషులు. యేసయ్య మధ్యాకాశంలోకి వస్తున్నాడు. దేనికోసం? మనుషుల కోసమా, బిల్డింగ్ల కోసమా? బిల్డింగ్లు తీసుకుపోతాడా? కాదు. మరి నిన్న దేవుని బిడ్డలు తీసుకుపోతాడు. మనం కొట్టుకొని వచ్చేది దేనికి? బిల్డింగ్ల కోసం. నా ఆస్తున్నాడు వీడు, వీడేదో పెద్ద కోట్లు కదా. అవును. మరి చూడండి, ఈ పొసెసివ్నెస్ ఎక్కువైపోద్దండి. అవునా కదా? మీరు చెప్పిన ఒకసారి దేవరకొండ అన్న ప్రాంతంకి వెళ్ళారు. కొంప తీసి ఆయన 5 ఫ్యాన్లు గురించాడండి. ఇట్లాంటి అన్నిటి మీద వాళ్ళ ఫ్యామిలీ పేర్లు రాసుకున్నాడు. ఏది? రెక్కల మీద అనమాట. ఆయన కోపం ఏంటంటే రెక్కలు, అది ఆరాధన టైంలో దాన్ని ఆపేయాలంట. దేన్ని? ఉడకపోతుంది అనుకో, అప్పుడు కూడా ఏం చేయాలి? ఎందుకు? చూడాలి అందరూ. ఓ ఫలానా అంకుల్ ఏం చేశాడు? కొనిచ్చాడు కదా. కదా. ప్రభు ఎన్ని పేర్లు రాయాలో ఆలోచన చేయండి. అందుకని మనందరూ కొన్నాడు, మనందరిని ఎలా కృప చూపుతున్నాడు. ఆయన విలువైన రక్తం ఇచ్చుకున్నాడు నిన్ను నన్ను కదా. హీ ఓన్స్ అస్ అనమాట. అంటే చెడు అలవాట్లు నీకున్నాయా? నాకు తెలియదు. గాడ్ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ టెలింగ్, ప్లీజ్ లీవ్ ఇట్. నువ్వు కనుక దాన్ని వదలకపోతే దాన్ని ఏం చేస్తుంది? నిన్ను క్యాప్చర్ చేసి యూ విల్ బికమ్ స్లేవ్ టు దట్. ఏదైనా సరే నాకు తెలియదు, బట్ లార్డ్ ఇస్ టెలింగ్ యూ డైరెక్ట్లీ సమ్ కైండ్ ఆఫ్ కదా సిన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. కొన్నిసార్లు బ్యాడ్ హ్యాబిట్స్ మనం ఏమనుకుంటాం, ఇదే కదా గుట్కానే కదా. గుట్కా విల్ లీడ్ టు వన్ థింగ్, విల్ లీడ్ టు అనదర్ కదా. ఒక దాంతో పోద్దా. ఒక ఆయన అన్నాడు, సిన్ అంటే ఒకలాంటి ఉల్లిగడ్డ అనమాట. ఒక పొర దిగానే ఇంకోటి, దాన్ని దిగానే ఎన్ని ఉంటాయి. నువ్వు తీసే కొద్ది లాస్ట్కి మిగిలేదండి ఏం లేదు. సో బెటర్ ఏంటి చెప్పండి? అందులో ఇరుక్కొని డిస్ట్రాయ్ అవ్వటం మంచిదా, లేదా దాని జోలికి పోకుండా ఉండేవాడు. ఎస్ కదా. అవును. దాన్ని కనుక చంపకపోతే ఇట్ రూల్ ఓవర్ యూ అనమాట. రూల్ ఓవర్ యూ కదా. సమ్ బ్యాడ్ థింగ్స్, బ్యాడ్ హ్యాబిట్. కొంతమంది సాడీలు చెప్పే అలవాటు ఉంటుంది, అది అలవాటు, బ్యాడ్ హ్యాబిట్ కదా. అవును. అండ్ ఇంకోటి కొంతమంది ఉంటారు తాకైతుంది. ఇంతది ఏమన్నా తెలిసింది అనుకో వాళ్ళకి, ఇంకేం చేస్తారు? ఇంత పెద్ద నవలు రాస్తారన్నమాట. ఇవన్నీ మనం చేయకూడదు. మన దగ్గర ఒక ఆంటీ ఉండేది, ఆమెకి ఫ్యామిలీ లైఫ్ మంచిగా లేదో ఏమో. ఒకవేళ ఇప్పుడు మనం ఎవరన్నా లిఫ్ట్ ఇస్తాం కదా, దానికి ఒక రంగు భూలి మీద అనమాట. ఏమని? అమ్మో, చాలా ఏమంటారు, భయంకరంగా తిరుగుతున్నారు వాళ్ళు. చాలా భయంకరంగా తిరుగుతున్నారు. ఏం భయంకరం రా బాబు. ఆమె కాలు నొప్పులు పడితే మనం లిఫ్ట్ ఇచ్చాం అంతే. అర్థమైందా? కొంతమందికి ఏంటంటే అది బ్యాడ్ మైండ్లో బ్యాడ్ థింగ్స్ ఉంటాయండి వాళ్ళు కదా. 2 కొరింథీయులు 4:2 చదువు. 2 కొరింథీయులు చాప్టర్ 4:2 చదువు. 4:2 చదువు. 2 కొరింథీయులు చాప్టర్ 4:2. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును చూడు. మనం మనస్సాక్షి అంటే ఎట్లా ఉండాలి? క్లియర్ కాన్షియన్స్. ఏంటి మన అందరికి మనస్సాక్షి ఉందా లేదా? ఉందా? కొంతమంది మనస్సాక్షి ఉండదు.
ఉందా లేదా? ఎంతమంది ఇంట్లో వదిలేసి వచ్చారండి? మనందరికి మనసాక్షి ఉందా? కాన్షియన్స్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? కాన్షియన్స్ అంటారు. కాన్షియన్స్. అండ్ దట్ కాన్షియన్స్ షుడ్ వర్క్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ కదా. నిన్ను అది గైడ్ చేయాలి ఎట్లా? విచ్ ఇస్ రాంగ్, విచ్ ఇస్ రైట్ కదా. అది రైట్ గైడెన్స్. కొంతమంది కాన్షియన్స్ రాంగ్ థింగ్స్ ఏమంటుంది? రైట్ ఓకే అంటుంది అనమాట. రాంగ్ థింగ్స్ ఓకే అంటుంది, రైట్ థింగ్ని నో అంటే వాళ్ళ కాన్షియస్ రివర్స్గా పనిచేస్తుంది అన్నట్టు. సో మన కాన్షియన్స్ దేవుని వాక్యంతో ఎడ్యుకేట్ చేయబడాలి. ఇట్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. ఆర్ కొన్ని ఎథిక్స్ ఉంటాయి బైబిల్లో కదా, దాని ప్రకారం మన కాన్షియస్ ఏం కావాలి? మనం ఈ వాక్యం చదువుతున్న కొద్దీ, వింటున్న కొద్దీ మన మనస్సాక్షి ఏమవ్వాలి? దానికి ట్యూన్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్స్ ట్యూన్ చేస్తాం. ఇప్పుడు గిటార్ ట్యూన్ చేస్తామా? ఎందుకు చేస్తాం ట్యూన్? ట్యూన్ లేకపోతే ఆడ్ సౌండ్స్ వస్తాయి. ఒకడు ఇటు పాడుతుంటే ఒకటి ఇటు అప్పుడు ఎట్లుంటుంది? రిథం పోద్ది అనమాట. లేక ఆ బ్యూటీ పోద్ది. సో మనం రాగానే గిటార్ ఏం చేస్తాం? ట్యూన్ చేస్తాం. సో మన మనస్సాక్షి దేవుని వాక్యానికి ట్యూన్ అయిందా, దెన్ ఇట్ విల్ లీడ్ యూ. దేవుడు అంట ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి ఇచ్చి, కాన్షియన్స్ అనేది ఒక ఏజెంట్ అంట. ఇఫ్ ఇట్ వర్క్స్ రైట్లీ, గాడ్స్ ఏజెంట్ అన్నమాట. పనిచేస్తుందా? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒకవేళ అనుకో, వీడు ఏం చేశాడంటే మెట్రోలో వెళ్తా టికెట్ కొనుక్కొని ఎక్కిపోయాడు అనుకో. వెళ్ళలే కానీ అది అలౌ చేయదు. ఓకే, ఎట్లాగో జంప్ చేసి వెళ్ళిపోయాడు. కూర్చున్నాడు, మంచిగా ఏసీ ఉంది కదా, కొంచెం అయిన తర్వాత ఒక భయం పట్టుకుంటాను. చెప్పండి ఏంటో? అయ్యో భయం, బయటకు వెళ్ళి ఎట్లా వెళ్ళాలి? ఇంకా ఎవడని చూస్తే ఏం చెప్పాలి? మధ్యలో చెకప్కి వస్తే వీడి ప్రయాణం అంతా ఎట్లుంటుంది? మిగతా వాళ్ళందరూ ఎట్లుంటారు? నీకెందుకు అదే? అండ్ ఇఫ్ యూ డూ తప్పు చేసినందుకు నీకేమనిపిస్తుంది? మనస్సాక్షి చెప్తామంటే యూ హెవ్ డన్ ఏ బ్యాడ్ థింగ్, యూ కెనాట్ గెట్ అలాంగ్ అని చెప్తుంది అనమాట కదా. అది చెప్పాలి, అట్లా చెప్పాలన్నమాట. దెన్ వీల్ కరెక్ట్ అవుతారు కదా, అంతే కదా. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు చెప్పు? ఎట్లా చేస్తావు? నువ్వు లోపల ఉన్నావు కదా. రెస్టారెంట్ మాట్లాడమ్మా, దొంగ బండి ఎక్కినామా కదా, దొంగ బండి కదా ఎక్కినానమ్మా, సారీ యూ ప్లీజ్ టేక్ 2 tickets. నేను ఒకసారి అట్లా చేశాను. ఇక్కడ మాకు నేను చదువుకునే టైంలో మల్కాజ్గిరిలో ట్రైన్ వస్తే ఇక్కడ తెలిసేది మాకు. ఎట్లా? అక్కడ పొగ వస్తుంది అనమాట స్టేషన్లో. పొగ వస్తే ఇక్కడి నుంచి పరిగెత్తాం. అర్థమైందా? మల్కాజ్గిరి స్టేషన్లో ట్రైన్ ఆగంగానే, లోకల్ ట్రైన్ ఆగంగానే ఆ పొగ వస్తుంది. ఆడు బొగ్గింజలు ఉండేది అప్పుడు. అది చూసి చలవు ఇక్కడి నుంచి పరిగెత్తాను. ఎక్కడికి? మల్లాలగూడకి. ఒకసారి ఇట్లానే ఎగ్జామ్ టైంలో ఏదైతే నేను టికెట్ పాస్ అయిపోయింది అన్నమాట. మాకు పాస్ ఉండే, టికెట్ తీసుకోకుండా ఎక్కేసాను. ఒకటే భయం. ఏమని? టీటీ వస్తాడు. ఒక్కోసారి టీటీలు ఎట్లా వస్తారు? మామూలుగా మన సివిల్లో వస్తారు. వాళ్ళు టీటీ తెలియదు, ప్యాసింజర్ తెలియదు. అండ్ ఒక్కోసారి ట్రైన్ అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉంటారు అన్నమాట. తిరుగుతున్నట్టే ఉంటాడు, బతా ఉంటాడు. బతా అంటే బే ఏం చేయాలో తెలియదు. మెల్లిగా వెళ్తే ఏం లేదండి, మెల్లిగా పోయిన స్టేషన్ బయటకి పోయేసి 2 టికెట్లు కొన్నాం. ఎందుకు? వచ్చింది కొన్నది కదా. నీ మనస్సాక్షి మనుషులకి, దేవునికి ఎట్లా ఉండాలంట? క్లియర్గా ఉండాలన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. లేకపోతే కొంతమంది మనస్సాక్షి మంచిగానే ఉండదండి. దే విల్ డిస్ట్రాయ్ దేర్ వాళ్ళ కాన్షియస్. ఎప్పుడైనా ఆలోచన చేద్దాం దేవుడు ఇచ్చిన టైం బట్టి. మూడోది ఏం తెలుసా? మన టైం అయిపోతుంది. అండ్ ఇంకోటి మనం అంట ఏలనీయొద్దు. ఏం తెలుసా? ఇక్కడ చూడు, ఏంటది? అప్పు తీసుకోవాలి. అప్పు తీసుకొని ఏం చేయొద్దు? అప్పు తీసుకుని నిన్ను ఏలనీయొద్దు అనమాట. అప్పు తీసుకుంటే ఏమి వెళ్తుంది చెప్పండి? ఎవరైనా కరెక్ట్ చెప్పండి. ఫన్నీగా ఉంటుంది వాక్యం, కానీ కరెక్ట్. అప్పు తీసుకుంటే ఏమి వెళ్తుంది? మనం విచ్ విల్ రూల్ అస్? వాట్ విల్ రూల్ అస్? అసలు అప్పు తీసుకుంటే మనల్ని ఏమైనా రూల్ చేస్తుందా? ఎవరు? ఏం చేస్తుంది? డబ్బా? అప్పు ఇచ్చినట్టు రూల్ చేస్తాడు. సామెతలు 22:7 చదువు. 22:7
22:7. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయించదు. అప్పు చేయువాడు ఆమేన్. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి ఏంట దాసుడు కదా. చూసారా, అందుకని ఏరలేదు. సో బెటర్ ఏంటి చెప్పండి, అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు. ఎందుకు నువ్వు ఇందులో ఇరుక్కోవద్దు. కానీ కొన్నిసార్లు ఏమంటారు, కొన్ని పరిస్థితుల్లో మనం వీ హ్యావ్ టు డూ, ఈ అప్పు చేయాల్సి వస్తుంది. కానీ అది తీర్చేసా ఏముండాలి మనకి, ఒక ఒక ప్రణాళిక ఉండాలి కదా. తీర్చకపోతే మాత్రం అప్పు చేయువాడు, ఆ మాట చదువు, అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు కదా. మనకు డబ్బులు ఇచ్చినవాడు ఏం చేస్తుంటాడు, వెనకబడతాడు. ఏమన్నా బాబు ఫోన్ చేస్తాడు, క్యా లాస్ట్ మంత్ కా ఇంట్రెస్ట్ నయ్యాయా, ఎప్పుడు ఫోన్ చేస్తాడు, ఎప్పుడన్నా చేస్తాడు, ఆడిష్టం. ఎందుకురా ఇట్లా చేసావు అడుగుతావా, అస్సలు అడగవు. భార్య ఫోన్ చేసింది అనుకో, ఏం భయ్ తిన్నావు, నోరు మొయ్యి బిజీగా ఉన్నా అంటే, అప్పు ఇచ్చినాడు కనుక చేశాడు అనుకో, అన్నా ఇస్తాను ఎంత సాఫ్ట్గా ఐస్ క్రీమ్ నేను ఇస్తాను అన్న, ఒక్క డే నాకు గ్యాపీ అన్న. అదే భార్య చేసింది అనుకో, నీకులాగా పని లేదనుకున్నావా, గిన్నెలు తోముతున్నాను అనుకున్నావా, పెట్టే ఫోన్ ఆడు చేశాడు అనుకో, అమ్మా ఎంత సాఫ్ట్గా మాట్లాడు. ఎందుకు తెలుసా, అప్పిచ్చువాడు చదువు, అప్పిచ్చువాడు సారీ చదువు ఐశ్వర్యవంతుడు చదవండి, అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. ఒకరోజు నేను ఇట్లా వాకింగ్ వెళ్తాను, కొన్ని రోజుల కింద కరోనా ముందు వెళ్తుంటే పాపం ఒక పెద్దమ్మ ఒక 60 ఇట్లా ఇయర్స్ ఉంటాయి ఆమెకి, 55-60. ఆంటీ మస్తు తిడుతున్నాడు ఒకడు. పొద్దున్నే మనం అది ఈ బూత్ పురాణం ఏంటి ఎట్లుంటుంది, తిడుతూ ఉన్నాడు అనమాట. ఆమె ఎంత సాఫ్ట్గా మాట్లాడుతుంది, అయ్యా వద్దయ్యా క్షమించయ్యా, నేను ఇచ్చేస్తాను. ఏమి ఇచ్చేస్తారా అని, ఏంటి చూస్తే ఏంటి పాపం అప్పు చేసినవాడు. వాడు పొద్దున్నే వచ్చాడు, అప్పుడు 5:30 4:45 అవుతున్నాడు, తిడుతూనే ఉన్నాడు, ఏమంటలే. అదే భర్త తిట్టాడు అనుకో, పక్కన చింత బరిగా తీసి సోముడు దోమేది కదా, అవునా కదా. ఎందుకంటే దాసుడు అయిపోయాడు, దాసుడు. అండ్ బెస్ట్ ఏం తెలుసా, అప్పు చేయకూడదు. ఒక ఫామ్ డిసిషన్ తీసుకోను. ఇప్పుడు క్రెడిట్ కార్డులను ఇంకో కార్డులు వచ్చినాయి, అప్పు కార్డులు. కొంతమంది ఏం చేస్తున్నారు, వాడి పడేస్తారు, కానీ కట్టేది ఎట్లా కదా, అవునా కదా. మనకు చిన్నప్పుడు నేర్పించారు, ఏది తిందాం అందంట. ఎట్లా తిందాం అందంట, గుర్తుందా మీకు, మన అమ్మలు ఎట్లా తిందాం అందంట, ఎట్లా అప్పు ఎట్లా తీరుదాం, ఎట్లా తిందాం, ఎగ్గొట్టి పోదాం. నువ్వు ఎగ్గొట్టి పోయినావంటే ఏంటి, నీ సాక్ష్యం అంతా పోద్ది. బికాస్ యూఆర్ గాడ్స్ చైల్డ్ అన్నమాట. అసలు బేసిక్గా అప్పు చేయదు, అప్పు చేస్తే మాత్రం ఏం చేయాలి కదా. కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేసి ముగించేద్దాం. 37:21 చదవండి. సామ్ 37:21 చదువు, ఫాస్ట్ తీయండి. 37:21 37:21 చదువు. మాట చూడు, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందురు చదువు. అయితే నీతిమంతులు దాక్షిణ్యం. చూసారా, ప్రభు లేనివాడు అంటే నీతి లేనివాడు అప్పు చేసి తీర్చరు, ఎగ్గొట్టి వెళ్ళిపోతాడు. అయితే నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం ఇస్తారండి. అది తేడా. 13:8 రోమన్స్ 13:8 చదువుమా. 13:8 రోమన్స్ 13:8 రోమాపత్రిక 13వ అధ్యాయం. ఒక్కడినొక్కడు సరే చదువు. ఒక్కడినొక్కడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి. ఎస్, డోంట్ బీ ఏ క్రెడిటర్. ఎవరికి అప్పు ఉండొద్దు నువ్వు అంట. ఎంత మంచి మాట అండి. అప్పులు మాత్రం నీ అకౌంట్లో ఉండకూడదు. మీకు తెలుసా బ్లెస్డ్ మ్యాన్ ఎవరు పంచభక్ష పరమాణాలు తినేవానికన్నా అప్పు లేకుండా సంసారం చేసినాడు ఆడి ధన్యుడు అండి. ఏమంటారు మీరు కదా. ఇఫ్ యూ ఈట్ గంజిని అయినా సరే ఇంట్లో నీకేముండకూడదు లోకంలో, అప్పు లేకుండా నీ సంసారం నడిపించేవాడు ఎవడు, ధన్యుడే కదా. కొంతమందికి
చుట్టూ అప్పులు ఉంటాయి. ఏ నిమిషాన్ని ఎవడొచ్చి ఫోన్ చేస్తాడో తెలియదు మనకి కదా. పీస్ ఆఫ్ మైండ్ పోద్ది, నీకు నెమ్మది పోద్ది. పిల్లలంతా నిన్ను బట్టి కృంగిపోతాడు. రోజు రోజు ఒక్కొక్కటి తలుపు కొడుతున్నాడు అనగా క్యా భయ్ కబ్ దేరే పైసే. వాళ్ళు గట్టిగా మాట్లాడతారు కదా, చాలా గట్టిగా. ఏం గట్టిగా మాట్లాడదు అంటాను ఉందా? లేదు లేదు, నీకు వాయిస్ అంతా డౌన్. ఆడ లోపలికి చూసేస్తాడు కూడా టీవీ ఫ్రిడ్జ్లో. ఎందుకు? ఒకవేళ ఇవ్వని పక్షాన దాన్ని ఏం చేస్తాడు? అవన్నీ అవసరం మనకి. సో బెటర్ ఏంటి, మన స్తోమత ఎంత ఉందో, మన దుప్పటి ఉన్నంత వరకు ఏం చేయాలి? ఆదాయం కన్నా మించి నువ్వు చేసావంటే యూ హ్యావ్ టు రియల్లీ థింక్ కదా, దాన్ని ఎట్లా ఫిల్అప్ చేయాలి. ఎందుకంటే మన సాక్ష్యం అంతా పోతున్నాడు. లోకంలో చాలామంది వాళ్ళకి చర్చికి వెళ్తారు కానీ బాగా అప్పులబ్బా అన్నాడు. కదా. ఎస్, కొంతమంది అప్పు చేసి పప్పు కూడా తింటారు. అప్పు చేసేస్తారు, మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ నింపేస్తారట మోడర్న్ టెక్నాలజీతో కూడిని. అవి ఎవరు చూడొచ్చాడమ్మా కదా. అప్పు నువ్వు కట్టలేదు దానికి అవన్నీ లాక్క నిలిపోతురాళ్ళు. ఈఎంఐ కడతారు కొంతమంది. ఈఎంఐ అస్సలు నాకైతే అప్పు అంటే భయం. మొన్న యూత్ క్యాంప్లో ఐ హ్యాడ్ టు నేను ఒక 30,000 స్పెండ్ చేయాల్సి వచ్చినాను, డబ్బులు లేకుండా నా దగ్గర. మన యూత్ క్యాంప్కి వచ్చిన మన అబ్బాయి ఎవరు జోసఫ్ ఏం చేశాడంటే, అంకుల్ నా దగ్గర ఉన్నాయి కానీ నా దగ్గర క్రెడిట్ కార్డు ఉందన్నాడు. అబ్బా, క్రెడిట్ కార్డు అంటేనే ఏంటి, క్రెడిట్ అంటేనే భయం. సరే ఏం చేస్తా ఆ టైంలో, సరే క్రెడిట్ కార్డు తీసుకొని పేయింగ్. సో ఇమీడియట్గా ఇంటికి వచ్చి నా క్రెడిట్ కార్డు ఇక్కడ పెట్టేశాను. నా క్రెడిట్ కార్డు దాన్ని ఏం చేశానంటే ఐఆర్సిటీసీలో లింక్ అనమాట. ఐఆర్సిటీసీ అంటే మన రైల్వే టికెట్స్ ఎక్కువ కొంటాం కదా, దానికి ఎందుకు లింక్ అంటే దాంట్లో మనకి డిస్కౌంట్స్ వస్తుంటాయి. సో దాని నుంచి మనీ తీసుకొని ఐ గేవ్ హిమ్. బాబు ఎందుకు వేరే వాళ్ళ దగ్గర మనం ఏమి ఉండకూడదు, అచ్చి ఉండకూడదు, ప్రేమ తప్ప ఏది అచ్చి ఉండదు అన్నాడుగా. ఎస్, ఇచ్చేసాం. అంకుల్ ఇంత తొందరగా ఎందుకు వదిలేను ఆయన, నేను మెల్లిగా నా అప్పులు నేను ఏం చేసుకుంటాను. అప్పు చాలా చాలా నేను మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఏం చేస్తున్నామో సింక్ చేసేస్తాను. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు నీది కదా. ఎవరు ఏమవుతుందో మనకేంటి అన్సర్టన్. కానీ కొన్ని పరిస్థితుల్లో సమ్టైమ్స్ యూ హ్యావ్ టు డూ అని కొన్ని పరిస్థితుల్లో కదా. అండ్ ఎందుకంటే జాగ్రత్తగా ఉందాం మనం. అదే అంటున్నాడు అనమాట, నీ ప్రేమ తప్ప ఎవరికి ఏది కూడా ఏం చేయదు, అచ్చి ఉండదు కదా. సామెతలు 22:26 చదువుమా. 22:26 సామెతలు 22:26. 22-26 ప్రొవర్బ్స్. చేతిలో చెయ్యి వేయవారితోనూ అప్పులకు పూట పొడువారితోనూ చేరకం. పూట పడటం అంటే కాదు, పూట పడతాం అంటే చూడు, చేతిలో చెయ్యి వేయువానితోనూ అప్పులకు పూట పడువానితోనూ చేరకము. ఇంగ్లీష్ చదువు. బీ నాట్ వన్ ఆఫ్ దోస్ హూ గివ్ ప్లెడ్జెస్, హూ పుట్ అప్ సెక్యూరిటీ ఫర్ డెత్స్. అంటే ఏంటి, నువ్వు 1,00,000 తీసుకో ప్రామిసరీ నోట్ నేను సంతకం చేస్తా అంటాడు. ఇదేదో షూరిటీ కదా. ఏమన్నాడు దేవుడు, నువ్వు వేరే వాళ్ళకి షూరిటీ ఇచ్చావు అనుకో, ఇంకేంటి నీకు ఇప్పుడు రేపు కట్టకుండా పోయాడు ఎవరిని పట్టుకుంటాడు. అదే నా తెలియదు నేను సంతకం అన్నావు అనుకో నడవదు. అదే అంటున్నాడు. అప్పు చదువు మళ్ళీ చూద్దాం. చేతిలో చెయ్యి వేయవానితోనూ అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. ఎందుకు? యూ విల్ గెట్ ఇన్ టు ప్రాబ్లం. షూరిటీ ఇస్తాడు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్గట్టు పడతాడు, పోతే ఇంకేమవుతాడు, నువ్వే కట్టుకుంటూ ఉండాలి. బికాస్ దాంట్లో క్లాజ్ పెడతాడు అన్నమాట. ఇన్ కేస్ మనోహర్ కనుక ఆ ₹1,00,000 ఇవ్వకపోతే నేను తీరుస్తాను నా సంతకం పెడతావు. అవి చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరు ఇరుక్కున్నారు? అదే తనకు మించిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నాడు కదా. మన స్థాయికి మించినటువంటి ధర్మం మొదలు చెడ్డ బేరం కదా. అదే అన్నాడు. డోంట్ బీ ఆ ప్లెడ్జెస్ అన్నాడు సార్. నువ్వు అప్పు తీసుకో, నేనేం చేస్తా, ఐ విల్ ప్లెడ్జ్ ఫర్ యూ, ఐ విల్ స్టే ఫర్ యూ, నేను షూరిటీ ఇస్తా అన్నాడు.
హెచ్చులు. కొంతమంది జీవితాంతం వీళ్ళు అప్పులేమో కానీ వేరే వాళ్ళు అప్పులు కడుతుంటారు. ఎందుకు? షూరిటీ ఇచ్చాడు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా జాగ్రత్తగా ఉన్నట్లు, ఎందుకంటే అందరి సంతకాలు చెల్లవు అక్కడ. గవర్నమెంట్ ఎంప్లాయీస్, రైల్వే లేకపోతే స్టేట్, ఇఫ్ యూ సైన్ యూఆర్ అంటే ఓకే చేస్తున్నట్టు అర్థం. సంతకం చేసినట్టు అర్థం ఏంటి? ఇంకో మాట చూడమ్మా, 17-18, 17-18 చదువు ఫాస్ట్ చదువు. 17-18. తన పొరుగు వానికి జామీను ఉండి పూటపడివాడు దేవుడు ఏమన్నాడు? ఫూలిష్ ఫెలో అన్నాడు కదా. తెలుగు ఇంగ్లీష్ చదువు. వన్ హూ ల్యాక్స్ సెన్స్ గివ్స్ ఎ ప్లెడ్జ్ అండ్ ఫుడ్స్ అప్ సెక్యూరిటీ. సెన్స్ అంటే తెలివి ఉందా లేదా? లేదు కదా. అవును. తన పొరుగు వాడిని జామీను ఉండి పూటపడివాడు. జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయాలు కూడా. నువ్వు చేయకపోయినా వేరే వాళ్ళ అప్పు నువ్వు కట్టాల్సి వస్తుంది కదా. బెటర్ ఏంటి బాబు, నా సంతకం ఇక్కడ చెల్లదు, ఇండియాలో చెల్లదు, అక్కడ ఫారిన్లో చెల్లదు అని చెప్పాలి. ఎందుకు? ఇఫ్ దే డోంట్ గివ్ ద అప్పులు కనుక తీర్చకపోతే నువ్వు చిక్కుల్లో పడతావు. నెమ్మది సమాధానం ఉండదండి. 11-15 కూడా ఉంది, అది మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఏమని తెలుసా 11-15 నేను చదువుతాను ఫర్ యూ. ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. 11-15, 11-15 ఏముందంటే చూడు. ఎదుటివాని కొరకు పూటబడువాడు చెడిపోవును, పూటబడ నొప్పని వాడు నిర్భయంగా ఉన్నాడు. అది పూటపట్టానికి ఒప్పుకొని వాడు ఎట్లుంటాడు? వీడు సంతకం చేసినాడు ఎట్లుంటాడు? ఎందుకంటే నా డిగ్రీ కొట్టి వెళ్ళిపోయాడు అనుకో కదా. ఎస్ ఏమండి. సో లెట్స్ బి కేర్ఫుల్ అని నేను 3 సంగతులు చెప్పాను. చెప్పండి, మనల్ని ఏళ్ళని వద్దంట. ఏంటది? అప్పు తీసుకుంటే అవతల వాడు నిన్ను ఏం చేస్తాడు? ఏళ్తాడు. లెట్స్ గో బ్యాక్. ఇంకోటి ఏంటి చూడు, ఏంటి? చెడు అలవాట్లు, చెడ్డ హ్యాబిట్స్. ఇఫ్ యూ బిలీవర్, ఐ డోంట్ నో వాట్ బ్యాడ్ హ్యాబిట్స్ యూ హ్యావ్ కదా. కొంతమందికి ఇది కూడా బ్యాడ్ హ్యాబిట్ అని అంటారు కదా. అవును. ఇంకా తెలుసా ఇది చూడు. ఇంకోటి ఏంటి? దీన్ని ఏళ్ళని మాకు ఏలిందంటే నేను ఏం చేస్తుంది? క్రమంగా చంపేస్తుంది కదా. నిన్ను భయంకరమైన పరిస్థితిలో తీసుకెళ్ళిపోద్దామంట, తెలుసుకోద్ది. అండ్ మనం కొంతమంది ఎంత దాసులు అయిపోయి దాని నుంచి ఏం చేయాలని రాదు. దే కెనాట్ కమ్ అవుట్. అంతే, ఫిక్స్ చేసేస్తాడు వాడు. ఊబి, నాశనకరమైన దొంగ ఊబి అన్నాడు. అది సిన్ ఎట్లాంటిదంటే దాంట్లో పడతాం ఈజీ, లోపలికి ఏమవుతుంటాం? సింక్ అయిపోతాం, లోపలికి వెళ్ళిపోతాం. ఇంచ్ బై ఇంచ్. నేను ఎక్కడో సంగారెడ్డి సైడ్ వెళ్తున్నప్పుడు ఒక హోటల్ పేరు ఉంది, ఇంచ్ బై ఇంచ్ అంట. ఇంచ్ బై ఇంచ్. నేను ఏంట్రా ఇట్లా పేరు పెట్టాడు అన్నాను. ఎందుకు పెట్టాడు చెప్పండి? ఇంచ్ బై ఇంచ్ అంటూ పెట్టాడు అంటే 1 ఇంచే. ఏంటిది? ఇంచ్ బై ఇంచ్ అంటే ఇంచ్ ఇస్ మెజర్మెంట్ కదా. ఎందుకు పెట్టాడు ఆ పేరు తెలుసా? ఎందుకు? ఎట్లా తింటాం మనం? ఇప్పుడు ఒక సంథింగ్ ఆర్డర్ చేసాం, నచ్చింది, ఇంకేం చేస్తావు? ఇంకోటి ఆర్డర్, ఇంకొకటి నువ్వు తిని చాలా బాగా రికమెండ్. ఇంచ్ బై ఇంచ్ వి గెట్ ఇంటూ మన బిల్ ఎక్కువైతుంటుంది. ఈచ్ ఆర్డర్, అది వాడి టాక్టిక్స్. కొన్ని వీడు ఉన్నాడు కదా, మన పొరుగు వాడు చైనా వాడు అంటే కొంతమంది మన లిమిట్స్ మన సరిహద్దులోకి లోపలికి వచ్చేసినాడంట. అది కూడా కొన్ని కిలోమీటర్ల లోపలికి. ఆ జమ్మూ కాశ్మీర్ ఇటు వెస్టర్న్ ఏమంటారు నార్త్ ఇండియా సైడ్. మీకు తెలుసా, మన వాళ్ళు గమనించకుండా వచ్చేసారు వాళ్ళు. ఎట్లా? వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఇంచే, సంవత్సరానికి 1 ఇంచు లోపలికి వస్తాడు అన్నట్టు. అర్థమవుతుందా? మన బౌండరీలోనికి లేక మన సరిహద్దులోనికి ఎంత వస్తున్నాడు? 1 ఇంచ్. అది కూడా నైట్లో కొంచెం జరుపుకుంటాడు. సో ఇయర్స్ గడిసే కొద్ది ఎన్ని ఇంచులు అయితే? ఇప్పుడు 10 years అనుకో, 12 years అనుకో, 12 inches మేక్ 1 feet లోపలికి వస్తున్నాడు. అట్లా కొన్ని ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఈ పని. అసలు వాళ్ళు లోపలికి వచ్చినట్టు కూడా తెలియదు మన వాళ్ళకి. వెన్ దే రియలైజ్ నౌ కొన్ని కిలోమీటర్ల లోపలికి వచ్చేసాడు ఉన్నాడు.
నైట్లో చేశారు ఈ పనులన్నీ. ఇంచ్ బై ఇంచ్ డెవిల్ కూడా, పాపం కూడా మనల్ని ఒక్కొక్క ఇంచే చేస్తాడు ఆ పని. ఇట్లా కొంచెం జరుగుతున్నాడు, కొంచెం జరుపుకున్నాడు, మెల్లిగా నీ లైఫ్ అంతా ఖరాబ్, మన లైఫ్ అంతా ఖరాబ్. లెట్స్ బి కేర్ఫుల్. దేవుడు మనందరికీ దాన్ని జయించినట్టుగా కృపించును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు నీతో ఈరోజు కొన్ని మాటలు మరి నిశ్శబ్దంగా ప్రభు చెప్పాడు. ఏంటి నీ పరిస్థితి ఎట్లా ఉంది? నాకైతే నీ స్పిరిచువల్ స్టేటస్ నాకు తెలియదు, ఓన్లీ గాడ్ నోస్. నీ హార్ట్ని ప్రభు చూస్తున్నాడమ్మా, నీ హార్ట్ని ప్రభు చూస్తున్నాడు. ఇదిగో పాపం నిన్ను వెళ్తుందా, జాగ్రత్త. అది నిన్ను స్లోగా స్టడీగా నిన్ను క్యాప్చర్ చేసేస్తుంది, నిన్ను పడగొట్టేస్తుంది, అది నిన్ను నష్టపరుస్తుంది. నిన్ను బట్టి నీ కుటుంబం, నీ యొక్క జీవితం మరి అది పాడైపోద్దని, దాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు నష్టపోతావని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. రెండోదిగా, చెడు అలవాట్లు ఉన్నాయేమో నాకు తెలియదు. ఇదిగో దేవుని బిడ్డవైతే దాన్ని వదిలిపెట్టాలి, దాన్ని తీసేసుకోవాలి. ప్రభు కృప ఇమ్మని అడుగు, ప్రభు శక్తి ఇమ్మని అడుగు. ప్రభు నీకు దయ చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు కదండి. మరి ఈరోజు మనం ఆలోచన చేసాం. మరి ఒకవేళ ప్రభు నీలో లేకపోతే ఇంకా మేబీ యూ హ్యావ్ సో మెనీ బ్యాడ్ థింగ్స్ ఇన్ యూ. దాన్ని నువ్వు మరి తీసేసుకోకపోతే నువ్వే నష్టపోతావు. మూడోదిగా అప్పు ఏది కూడా చేసి తీర్చలేని పరిస్థితులు ఇరుక్కోకూడదని నీకు ప్రభుపేట మనం చేస్తున్నాను. అవునమ్మా, ఇదిగో మరి అప్పు చేసావు, దాన్ని వెంటనే తీర్చాయి. అప్పు తీర్చలేని పరిస్థితులు నువ్వు ఉంటే దాన్ని చేయి. మాకు ఉన్న లైఫ్ని అడ్జస్ట్ చేసుకో. కంపల్సరీ పరిస్థితులు చేయాలంటే మరి తప్పకుండా దాన్ని తీర్చే మరి ఉపాయం ఒకటి ఆలోచన చేయి. దేవుడి కృపడుగు. ప్రభు నీ అప్పు తీర్చడానికి కృపిస్తాడు అంతే. నువ్వు చేసే కాబట్టి నువ్వే చేయాలి. ఇదిగో అప్పు ఇచ్చువాడు అప్పు చేసేవానికి దాసుడని దేవుని వాక్యం చెప్తుంది. సో అలాంటి చిక్కుల్లో నువ్వు పడకూడదని మరి దేవుని బిడ్డగా కొన్ని హెచ్చరికలు దేవుడు నీకు ఇచ్చాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకో. నాకు తెలియదు నీ విషయం ఏంటో, కానీ గాడ్ నోస్. ఒక చిన్న ప్రేయర్ చేయి, ప్రభు నీకు దయ చూపిస్తాడు. యేసయ్యా నీ నామానికి వందనాలు, నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు.